పలాస నియోజకవర్గం మందస వజ్రపుకొత్తూరు మండలాల్లో 2 కార్గో ఎయిర్పోర్ట్లు తీసుకురావడానికి 1400 ఎకరాలు భూమిని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల వెళ్లి మార్క్ చేశారు. డ్రోన్ కెమెరాలతో సర్వే చేస్తా ఉన్నారు. కనీసం ప్రజలకు సమాచారం లేదు, ప్రజా అభిప్రాయ సేకరణ లేదు, లేదా ఈ ప్రాంతంలో ఇది పెడితే నష్టమా లాభం అనేది, ఇక్కడ ఏమి నష్టం జరుగుతుందనే పరిస్థితి కాకుండా వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ వీటిని తీసుకొచ్చి అభివృద్ధి అనే ఒక పేరు పెట్టి వందలాది ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్ లో కార్గో విమానాశ్రయానికి 200 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. 200 ఎకరాల్లో వాళ్ళు నిర్మాణం చేశారు. పచ్చని ఉద్యానంలో అర కిలోమీటర్ గ్రామాలు ఉన్నాయి. జీడి, కొబ్బరి, మునగ, పనస వంటి వాణిజ్య పంటలున్నాయి. 40 ఏళ్లుగా సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారులు వాళ్ళ జీవితాలు మొత్తం బలవుతున్నాయి. పాలకులారా మమ్మల్ని ఆదుకోండి అంటే ఆనాడున్న కాంగ్రెస్ లేదా తెలుగుదేశం, వైసీపీ ఈ ముగ్గురు పాలకులు ఎవరు కూడా మత్స్యకారులను ఆదుకోలే. కోల్డ్ స్టోరేజ్లు కట్టమంటే కట్టలే, లేదా మరబోట్లు ఇవ్వమంటే ఇవ్వలే, వలలు ఇవ్వమంటే ఇవ్వలే, ఇంజిన్లు ఇవ్వమంటే ఇవ్వలే. ఇవాళ మత్స్యకారులకు ఉద్ధరించడానికి ఎయిర్పోర్ట్లు అంటున్నారు. మరోవైపు 4 దశాబ్దాలుగా ఉద్యానంలో జీడిపిక్క గిట్టుబాటు ధర కోసం, కొబ్బరి బోర్డు కోసం, ఉద్యానవన పంటల కోసం మధ్య దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారని ఆందోళన చేస్తే ఈ ఆందోళన మీద ఉక్కుపాదం మోపి రైతు ఉద్యమాన్ని అణిచివేశారు తప్ప రైతు గిట్టుబాటు ధర ఇవ్వలే. ఇవాళ కార్గో ఎయిర్పోర్టు ద్వారా రైతు లాభపడతాడని, సరుకులు ఎక్స్పోర్ట్ అవుతాయని, ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి వస్తాదని ఒక తప్పుడు సమాచారం ప్రజల్లోకి ఇచ్చి ఇది అభివృద్ధి అని చెప్తున్నారు. ఈ అభివృద్ధి పెట్టుబడిదారుల అభివృద్ధి అని చెప్పడం లేదు. రైతుల్ని ముంచి, మత్స్యకారుల్ని ముంచి, కూలీలను ముంచి ఉద్యానాన్ని విధ్వంసం చేసి పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నామని చెప్పకుండా చాలా అందంగా అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఓహో, ఇది అభివృద్ధి కనుక వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు వీళ్ళు ఎక్కడైనా అభివృద్ధిని ఆపేస్తున్నారు. ఎవరై ఆపేస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల పక్షాన్ని ఉండాలని అడిగేది మేము కాదా? లేదు, ఇవాళ జీడి పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి, కుటీర పరిశ్రమలు కావాలని అడిగేది మేము కాదా? మత్స్య సంపదను రక్షించమని అడిగేది మేము కాదా? పరిశ్రమలు అంటే ఏంటి? లేదు, ఇవాళ అఫ్సోర్ కట్టమని అడుగుతున్నాం. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వమంటున్నాం తప్ప ప్రాజెక్ట్ వద్దనట్లేదే. మీరు పవర్ ప్లాంట్లు తెస్తే మేము ఆపుతా ఉన్నాం, మీరు అణు విద్యుత్తులు తెస్తే మేము ఆపుతా ఉన్నాం. భవిష్యత్ తరాలకి తీర ప్రాంతం శ్రీకాకుళం జిల్లాని డంపింగ్ యార్డ్గా మార్చేటటువంటి కోస్టల్ కారిడార్ లో భాగంగా తీర ప్రాంతంలోకి ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. కనుక ఈ ఎయిర్పోర్ట్ల వెనక అభివృద్ధి లేదు, ఈ ఎయిర్పోర్ట్ల వెనక ఏమీ లేదు. పాలక వర్గాల ప్రయోజనాలు, పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఉన్నాయి. రైతులారా, కూలీలారా, నిరుద్యోగులారా మోసపోవద్దు. పచ్చని మన ఉద్యానాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ఉద్యమిద్దాం. మీకు అండగా మా వామపక్ష రాజకీయ పార్టీలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు వంకట మాధవరావు, సిపిఐఎం.